అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం. పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికొచ్చినట్లయితే రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశం తూర్పు తీరం ప్రాంతాన్నయితే వణికించింది. ఈ ఘటనలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. మరికొన్ని బీటలు వారాయి. ప్రాణ నష్టం సంభవించినట్లు ఎలాంటి సమాచారం అయితే అందలేదు. ఇక రష్యా కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 5:25 సమయంలో అయితే ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.10గా అయితే రికార్డయినట్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇక తూర్పు తీర ప్రాంతమైన పెట్రోపల్వాస్కీ అలాగే కమ్చట్స్కీ ఈ నగరానికి 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి భూకంపం కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. తీర ప్రాంత నగరం కావడంతో భూకంప తీవ్రత 7.0గా అయితే ఉండటం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని హోలూన్‌లు గల పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తక్షణమే స్పందించింది. సునామీ హెచ్చరికలనైతే ఈ మేరకు జారీ చేసింది. సునామీ సంభవించే సూచనలేవీ లేకపోవడంతో కొద్దిసేపటి తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. సునామీ సంభవించనప్పటికీ తీర ప్రాంతం అల్లకల్లోలానికి గురైంది. సముద్రానికి పోటెత్తింది. 2 మీటర్ల ఎత్తు వరకైతే అలలు ఎగిసిపడ్డాయి. ఇక ముందు జాగ్రత్తగా తీర ప్రాంతాల స్థానికులను అధికారులైతే ఖాళీ చేయించారు. ప్రపంచ పటంలో పసిఫిక్ మహాసముద్రం ఉత్తర ప్రాంతం అంచున ఉంటుంది ఈ నగరం. రష్యన్ నౌకాదళానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇది. జలాంతర్గాముల బేస్ పాయింట్ 1,80,000 మంది జనాభా నివాసం ఉంటున్నారిక్కడ. అత్యధిక భాగం నాప నావల్ బేస్‌లో అయితే నావల్ బేస్ ఆధీనంలో అత్యధిక భాగం అయితే అధికారంలో ఉంటుంది. సో, భూకంప తీవ్రతకు ఈ నగరం సమీపంలో ఉండే ఫిష్ లాష్ అగ్నిపర్వతం అనేది బద్దలైంది. ఆకాశంలో 8 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మింది. అంటే ఈ తీవ్రతను ఏ స్థాయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక పెట్రోపలాస్కీ, కమ్చట్స్కీలు పలు ప్రాంతాలు బూడిదమయమయ్యాయి. ఈ మార్గంలో విమానాల రాకపోకలను కూడా తాత్కాలికంగా నిషేధించినట్టు రష్యన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ అయితే తెలిపింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.